ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో ఈ 3 రోజుల సభలలో 3వ రోజు ముగింపుకు మనం చేరుకున్నాం. ప్రియులారా, లోకమెరుగని ఆత్మహత్యల ఆంతర్యం. హత్య, ఆత్మహత్య, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. రెండింటిలో హత్య అనేది కామన్గా మనకు కనబడుతుంది కదా. హత్య, ఆత్మహత్య. హత్య అనే పదానికి అర్థం మనిషి మరో మనిషిని చంపడము అని. ఆత్మహత్య అనే పదానికి అర్థం మనిషి తన్ను తాను చంపుకోవడానికి పెట్టుకున్న పేరు. హత్య అనగానే ఒక మనిషి మరో మనిషిని చంపడాన్ని హత్యగా మాట్లాడుతూ, ఒక మనిషి తనకు తానుగా ఉద్దేశపూర్వకంగా తన ప్రాణం తీసుకోవడం, దానిని ఆత్మహత్యగా మాట్లాడుతున్నాం. ఈ ఆత్మహత్యల వెనకాల ఉన్న కారణాలను ఆలోచిస్తున్నప్పుడు అవి కేవలం మనకు బయటికి కనిపించే కారణాలే. కానీ కనిపించే కారణాల వెనుక కనిపించని ఒక శక్తి, ఒక మహాశక్తి అని చెప్పాలి, ఉంది అనేటువంటి సత్యాన్ని, వాస్తవాన్ని ఈ సమాజం చూడలేకపోయింది, గ్రహించలేకపోయింది. అందుకే లోకము ఎరుగని అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది. ఎందుకండి చనిపోయారు పలానా వ్యక్తి అన్నప్పుడు చెప్పే కారణం అప్పులండి అంటారు, ఆర్థిక ఇబ్బందులండి, లేదా పరీక్షలో తప్పాడండి, లేదా ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య అండి, లేదా తనకున్నటువంటి ఆ రోగాన్ని భరించలేక ప్రాణం తీసుకున్నాడండి. ఇవన్నీ బయటికి చెబుతున్నా బయటికి కనిపించే కారణాలు. ఒకవేళ ఈ కారణాలతోనే ఒకవేళ చనిపోవాలి అని అనుకుంటే, రాత్రి మనం చూసినట్లుగా, రాత్రి మనం మాట్లాడుకున్నట్లు, ఇంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో కూడా కొందరు వ్యక్తులు ఉన్నట్లు, ఇంతకన్నా భయంకరమైన సమస్యలను వారు అనుభవించినట్లుగా మనం చూసాం. కానీ వారెవరూ కూడా వారి ప్రాణాలు వారు తీసుకోలేదు. వారెవరూ తమ్మును తాము చంపుకోవటానికి ఇష్టపడలేదు. అందులో ఒక ఏలియా అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూసాం. యోబు అనేటువంటి ఒక భక్తుణ్ణి చూసాం. అలానే పౌలు అనే మహానుభావుడు, మహనీయుడు, మొదటి శతాబ్దంలో క్రైస్తవ్య వ్యాప్తిలో అగ్రగణ్యుడు అని అతని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇలా వారు కూడా, సొలొమోను సైతం ఆఖరికి తన బ్రతుకు మీద తనకే అసహ్యం ఏర్పడి, విరక్తి వచ్చి, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అనుకున్నాడే తప్ప ప్రాణం తీసుకోలేదు. మరణాపేక్ష కలిగిన వాడుగా ఉండి ఏలియా, నా ప్రాణం తీసుకో దేవా అని దేవుడికి ప్రార్థన చేశాడు తప్ప తన ప్రాణాన్ని తాను మాత్రం తీసుకోలేదు. అలానే యోబు, అమ్మో, ఆ మహానుభావుడు గురించి మనం చదువుకుంటుంటేనే గుండె అలసిపోతే అనుభవించినటువంటి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు నిజంగా అన్నింటికన్నా కడుపును పుట్టిన 10 మంది సంతానం కళ్ళ ముందు శవాలుగా కనబడుతుంటే తన వస్త్రములు చింపుకొని కుప్ప కూలిపోయి
దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగా. కానీ ఆ పరిస్థితుల్లో ఆ మాట అన్నాడు అంటే నిజంగా ఎవరండి అనగలరు ఆ మాట ఆ సమయంలో? ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం చిన్న చిన్న కష్టాలకే దేవుణ్ణి అనుమానించి విశ్వాసంలో బలహీనపడి సంఘాన్ని సహవాసాన్ని మానుకునే వారుగా ఈరోజు మనం ఉంటే, ఇంత కష్టములో దేవుని నామానికి స్తుతి కలుగునుగా కానీ మాట్లాడుతున్నాడు అంటే దేవుని పట్ల ఆయనకున్న అచంచలమైనటువంటి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం అతనికి దేవుడు పట్ల. పౌలు గారు కృంగిపోయాడు అన్న మాట మనం చదువుకున్నాం. రాత్రి మనం చదువుకున్న మాటలో మేము చాలా కృంగిపోయాము. ఎందుకయ్యా అంటే అలాంటి శ్రమలు మాకు ఎదురయ్యాయి. ఆసియాలో సేవలో మేము ఉంటుండగా అసలు బ్రతుకుతామన్న ఆశ మాకు ఏమాత్రం లేకుండే. చంపడానికి ప్లాన్ చేశారు. వాళ్ళ చేతిలో పడుంటే ప్రాణం తీసేవారు. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్, అలాంటి భయంకరమైన పరిస్థితులను నేను ఎదుర్కొన్నాను. ఇక ఈ జీవితంలో చాలా కృంగుబాటుకు లోనయ్యాను. అయినా చావాలి అని అనుకున్నానే కానీ చావలేదు. చావు వస్తే బాగుండు అనుకున్నాను. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటే చావు కోసం ఎదురు చూశాడు తప్ప చావలేదు ఆ పరిస్థితుల్లో. అంటే ఈరోజు ఆత్మహత్యల పేరుతో జీవితాలను అర్ధాంతరముగా ముగించుకుంటున్న వారు ఏ కారణాల చేత చనిపోతున్నారో, ఏ పరిస్థితుల వలన చనిపోతున్నామని చెబుతున్నారో, అలాంటి పరిస్థితులు ఒకప్పుడు అనేక మంది అనుభవించారు. అందులో కొందరు గురించి చెప్పాను. సమయం లేక కేవలం కొందరి కోసమే మాట్లాడాను. అటువంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేశారు. కానీ వాళ్ళెవరూ చావలేదు. చావు వచ్చినంత వరకు ఆగారు. మరి మిగిలిన వారు ఎందుకండి చనిపోయారు? ఈరోజు కూడా ఎందుకండి చనిపోతున్నారు అని అంటే దీని వెనకాల ఇంకా ఏదో బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణము లేదా బలమైనటువంటి ఆ శక్తి ఏమిటో అన్నదే ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ప్రియులారా, ఆత్మహత్య, ఆత్మను హత్య చేయటం అనేది ఆ పదం తప్పని మొదటి రోజునే మనం విన్నాము. ఆత్మను ఎవరు కూడా హత్య చేయలేరు. ఆత్మ ఆత్మ అని అంటున్నారు కానీ అసలు ఆత్మ అనే పదానికి అర్థం తెలుసా ఈ సమాజానికి అని ఏమంటే ప్రశ్నించినప్పుడు ఎవరికి తెలుసు? తెలియదండి. ఆత్మ అనేటువంటి మాటకు కూడా సరైనటువంటి డెఫినిషన్, సరైన అర్థం సమాజంలో లేదు. కారణం, ఆత్మజ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది మనకు? బడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, విశ్వవిద్యాలయాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పుస్తకాన్ని చదివినా మనకు అందులో కనిపించేది, మనకు దొరికేదల్లా శరీర సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బోధించే పాఠశాల కానీ, బోధించే కళాశాల కానీ, బోధించే విశ్వవిద్యాలయం కానీ, బోధించే పుస్తకం కానీ ప్రపంచంలో మనకు ఎక్కడ కనబడతాయి? అందుకే ఎవరికి ఆత్మజ్ఞానం అనేది తెలియదు. ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి, ఆత్మను గురించి బోధించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆత్మజ్ఞానిగా ఈ అవనికి అరుదించిన మహానుభావుడు యేసుక్రీస్తుల వారు. ఆయన వచ్చాడు. ఆయన నోరు తెరచి మాట్లాడిన మొట్టమొదటి మాటల్లోనే ఆత్మ అన్న పదాన్ని ఆయన నోట మనం వింటుంటాం. ఆత్మ విషయమై అని ప్రారంభించాడు యేసుప్రభుల వారు. అదే కదా ప్రారంభపు ఉపన్యాసంగా మనం మాట్లాడుకుంటాం. ఆయన కొండ ఎక్కి కూర్చుండి నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను. ఏంటయ్యా ఆయన బోధించింది? దేని గూర్చయ్యా ఆయన బోధింప ప్రారంభించాడు అంటే ఆత్మను గూర్చి. అసలు ఇంతకు ఆత్మ ఏంటి అనే విషయాన్ని ఆ తర్వాత కాలంలో ఆ మహానుభావుడు మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనానికి వచ్చేటప్పటికి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది,
యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ఏదయ్యా జీవింపచేస్తుంది అన్నాడు అంటే ఆత్మ జీవింపచేస్తుంది అన్నాడు. ఈరోజు మనమందరము జీవిస్తున్నాం. ఈరోజు మనమంతా కూడా జీవము కలిగిన వారముగా ఉన్నాం. ఈరోజు మనం జీవిస్తున్నాము, జీవము కలిగిన వారముగా ఉన్నాము అనంటే మనలో ఆ జీవాన్ని లేదా మనలను జీవింపచేసే ఆ శక్తి ఏంటంటే ఆయన అన్నాడు ఆత్మ అన్నాడు. ఆత్మ జీవింపచేస్తుందా? అవును. ఒకవేళ జీవింపచేసే ఈ ఆత్మ ఈ శరీరములో లేకపోతే, ఈ శరీరాన్ని విడిచిపెడితే ఏమవుతుంది అంటే అది నిష్ప్రయోజనముగా మారుతుంది అన్నాడు. అందుకే మనం మాట్లాడుతూ చనిపోయిన తర్వాత వ్యక్తిని చూస్తూ శవం అని మాట్లాడతాం. బ్రతుకుండగా శవం మనం, అదే బాడీ. అందుకే ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడతారు, బాడీ డెడ్ బాడీ అంటారు. బాడీ డెడ్ బాడీ. ఏంటి బాడీకి డెడ్ బాడీకి ఏంటి తేడా? బ్రతుకుంటే బాడీ, చచ్చిపోతే డెడ్ బాడీ. అంటే అది ఎందుకు అప్పటి వరకు శరీరముగా పిలువబడింది, ఎందుకు మరుక్షణమే శవంగా పిలువబడుతుంది? ఏంటి ఏంటి వ్యత్యాసం అంటే ఆత్మ అనేది లేకపోవడం, ఆత్మ అనేది విడిచిపెట్టటం. అందుకే ఆ మాటలో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే అర్థం ఏంటంటే ఏదో ఇది పనికిరానిదని కాదు. ఇప్పుడు ఆత్మ లేకపోతే పనికిరానిదని అర్థం, ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనం అని అర్థం. ఒక్కసారి ఆలోచించండి, చనిపోయిన తర్వాత శవాన్ని పెట్టెలో పెట్టినా, పాడ మీద పెట్టినా ఎక్కడ పెడతారు? ఇంట్లో కాదు, ఊరి అవతల శ్మశానంలో గోతిలో పెట్టి మట్టితో పూడ్చేసి పైన చక్కగా సమాధి కట్టి వచ్చేస్తాం. ఎందుకు? అది నిష్ప్రయోజనం. ఇప్పుడు అది పనికి రాదు, ఎవరికి ఉపయోగం లేదు. అదేంటండి నిన్నటి వరకు ఓకే, కానీ నిన్ననే అప్పటి వరకు లో నుండి జీవింపచేసిన ఆత్మ వెళ్ళిపోయింది. ఏమండి, నీకు నాకు మనందరికీ ఎవరమైనా మనం ఎప్పటి వరకు మన అవసరం అంటే ఒకరికొకరు ఆత్మ అనేది శరీరములో ఉన్నంత వరకే. నేను మీకు కావాలి, మీరు నాకు కావాలి. భార్యకు భర్త ఎప్పటి వరకు ఆత్మ అనేది తన దేహములో ఉన్నంత వరకే భర్త భార్యకు అవసరం. అలానే భార్య యొక్క అవసరత భర్తకి ఎంతవరకు అంటే ఆత్మ జీవింపచేసే ఆత్మ భార్య శరీరములో ఉన్నంత వరకే ఈ భార్య భర్తకు అవసరం. బ్రతుకున్నప్పుడు చేసే పరిచయాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మా ఆవిడండి, మా ఆయనండి, మా పిల్లలండి, మా అన్నండి, మా అమ్మండి, మా నాన్నండి, మా తల్లండి, చచ్చిపోగానే శవం అండి. బ్రతుకున్నప్పుడు చూసారా పరిచయాలు ఎలా ఉన్నాయో? బ్రతుకున్నప్పుడు బంధాన్ని బట్టి పరిచయం చేస్తున్నాం, చచ్చిపోగానే మాట్లాడే మాట శవం. ఎందుకు? జీవింపచేసే ఆత్మ వెళ్ళిపోయింది. లోన ఆత్మ అనేది ఉంది గనుక కళ్ళు చూడగలుగుతున్నాయి, ఆత్మ అనేది ఉంది గనుక నోరు మాటలాడగలుగుతుంది, ఆత్మ ఉంది గనుక చెవులతో వినగలుగుతున్నాం, ఆత్మ అనేది ఉంది గనుకనే ఈ కాళ్ళు చేతులతో నడవగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ ఆత్మ అనేది శరీరాన్ని వదిలిపెడితే అన్నీ ఉంటాయి, కానీ వాటికి కదలికలు ఉండవు. కారణం జీవింపచేసే ఆత్మ అది వెళ్ళిపోయింది. అందుకే అది నిష్ప్రయోజనం అన్నాడు. అందుకే నిష్ప్రయోజనము గనుకనే ఏం చేయాలి? పాతి పెట్టాలి. నిష్ప్రయోజనం గనుకనే కట్టెల మీద పెట్టి కాల్చేయాలి. పనికిరానిది గనుక. ఇది 2000 సంవత్సరాల క్రితం ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించిన ఆత్మజ్ఞాని యేసుస్వామి పలికిన మాటల్లోని పరమార్థం. మరి ఆత్మ ఏంటి? అవునండి, ఆత్మేనండి జీవింపచేసేది. ఆత్మ వలన ఈరోజు జీవిస్తున్నామండి.
అనే విషయాన్ని ఒకవేళ అంతవరకు మీరు నమ్మగలిగితే, అంతవరకు అర్థం చేసుకోగలిగితే, అసలు ఇంతకు ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఏమిటని ఇంకా కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, ఆత్మ అంటే ఏదో కాదు. ఆత్మ అంటేనే నువ్వు, ఆత్మ అంటేనే నేను. మనము అని మనం పిలువబడుతున్నాము అనంటే ఆత్మలో మనమంతా. ఈరోజు ఆత్మగా నేను ఈ దేహములో ఉన్నాను. ఆత్మగా నేను ఈ దేహములో ఉన్నాను. దేహములో ఉన్నది నేను. నేను అనబడినటువంటి ఆత్మని ఈ దేహములో ఉన్నాను గనుక మీరు ఈ దేహాన్ని చూడగలుగుతున్నారు. నన్ను మీరు చూడలేరు. ఇంకా కొంచెం మీకు బాగా అర్థం కావాలంటే బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో త్వరగా తీసిన వాళ్ళు చదవండి, కొంచెం వేదిక మీద ఉన్నవారు. దానియేలు గ్రంథం సమయం లేదు గనక కొంచెం వెంటనే చదివితే ఎక్కువ విషయాలు మాట్లాడుకోవచ్చు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలు అను నేను, ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా దానియేలు గారు. దానియేలు అను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని అన్నాడు చూసారా. దానియేలు అను నేను నా దేహములో, అంటే దానియేలు అనేటువంటి నేను ఎక్కడున్నానో తెలుసా? నా దేహములో ఉన్నాను. పాపం అందరూ ఏమనుకుంటున్నారంటే, దేహాన్ని చూసి దానియేలు గారండి అంటున్నారు. దేహాన్ని చూసి దానియేలు అనుకుంటుంటే దానియేలు గారు అంటున్నారు, దానియేలు అనే నేను ఎందులో ఉన్నాను? దేహములో ఉన్నాను. ఈ దేహము కాదు దానియేలు, దేహములో ఉన్నది దానియేలు. అంటే పైనున్న ఈ ఆకారం కాదా మనం? కాదట. ఆకారంలో దేహములో ఉన్నది మనం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను అంటే, ఒక్కసారి మరలా మనసు పెట్టి మనం ఆలోచిద్దాం. ఎందుకంటేనండి, ఎప్పుడు కూడా నిన్ను నీవు, నన్ను నేనుగా, మనకు మనముగా చంపుకోవాలి, చచ్చిపోవాలి, అసలు ఈ ఆలోచన కానీ ఆ తర్వాత చంపుకోవటం అన్నది కానీ జరగకూడదు. ఎందుకు అలా చనిపోతున్నారు అంటున్నారా? ఆత్మజ్ఞానము లేక. ఆత్మజ్ఞానము లేక ఆత్మహత్య అనే పేరుతో ప్రాణం తీసుకొని ఆ తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతున్నారు. ఆత్మ ఎవరు? నువ్వు, నేను, మనము అంటే ఆత్మలము అన్న విషయం వరకు ఒకవేళ మీకు అర్థమైతే, ఇప్పుడు నాలో ఉన్న ఈ ఆత్మ, మీలోని ఆత్మ, మనందరిలో ఉన్నటువంటి ఆత్మలు ఇవి ఎక్కడివి, ఎక్కడి నుంచి వచ్చినవి అని ఒక్కసారి మన వెనకకు, మన గతం, మన ప్రారంభంలోనికి మనం వెళ్ళి ఆలోచించటం ప్రారంభిస్తే, ఒకప్పుడు ఈ ఆత్మ, నీలోని నాలోని ఆత్మ ఒకప్పుడు అది దేవునిలోనిది అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఎలా అండి అంటారా? ఒక్కసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది అని మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరును. మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరాలి. ఏంటండి, చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని లేదా ఈ శవాన్ని తీసుకొని వెళ్ళి ఎందుకండి మట్టిలో పెడుతున్నారంటే, మరి అక్కడి నుంచి అండి వచ్చింది ఇది. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మట్టి నుంచి. అంటే మొట్టమొదట మనిషి యొక్క ఆరంభాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదట దేవుడు ఈ దేహాన్ని చెయ్యటానికి దేవుడు ఉపయోగించిన పదార్థం ఏంటో తెలుసా? మట్టి. దేవుడైన యెహోవా నేల మంటిని తీసి, నేల మంటితో, నేల ఆ మంటిని తీశాడు, ఆ నేలపై ఉన్న మంటిని తీశాడు. లేదా నేలలో లోతుల్లోనికి వెళ్ళి ఇంకా మాట్లాడితే అక్కడ ఉన్న మట్టిని తీశాడు, బొమ్మని చేశాడు. మట్టి బొమ్మ. అది ఒక మట్టి బొమ్మగా ఉంది. ఈరోజు మనం చూడండి, ఎక్కడ చూస్తే అక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలు, దేశభక్తుల యొక్క విగ్రహాలు మనం చూస్తుంటాం. అవన్నీ బొమ్మలు, అవన్నీ బొమ్మలు. ఒకప్పుడు దేవుడు కూడా బొమ్మను చేశాడు.
మట్టితో. కానీ మట్టితో తను చేసిన ఆ బొమ్మకు అవయవాలన్నీ ఉన్నాయి, కానీ వాటి కదలిక లేదు. ఎందుకు కదలిక లేదంటే జీవము లేదు, ఆత్మ లేదు, ఆత్మ ప్రవేశం ఇంకా జరగలేదు. అందుకే దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా, జీవవాయువును ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మగా మారాడు. నరుడు జీవాత్మగా మారాడు. అంటే మొట్టమొదట మనిషిలోనికి దేవుడు తనలోని ఆత్మను విభజించి ఆ మొట్టమొదటి మనిషిలోనికి ఆయన ప్రవేశపెట్టాడు. ఆ ఆత్మే ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ఆత్మ. అనగా మనందరిలోకి ఈ ఆత్మ ఎక్కడదయ్యా, ఎవరిలో నుంచి వచ్చింది అని అంటే, ఒకప్పుడు ఆదాముకు ఆత్మ దేవునిలోని భాగమైనప్పుడు మనమందరము కూడా దేవునిలోని భాగాలము అనే సంగతి ఇంకా కొంచెం మీకు అర్థం కావటానికి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, ఏ దేశ ప్రజలైనా, ఏ ఖండంలో ఉన్నవారైనా, ఈరోజు మనుషులు కదా విభజించుకున్నారు, మనుషులు కదా విడిపోయారు. కానీ మూలములోనికి వెళ్ళి ఆలోచిస్తే మనుషులందరూ ఒకప్పుడు ఒక మనిషి నుంచి వచ్చిన వారు అన్నది బైబిలు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెబితే, శాస్త్రం నిన్న మొన్న చెప్పింది ఏంటంటే ఆ మనిషి కోతి నుంచి కాదు, మనుషులందరూ కూడా మనిషి నుంచే వచ్చారు అని. మీకు తెలుసు అనుకుంటాను. అంటే మొన్నటి వరకు ఏదో జంతువు, ఏదో ఒక జీవి, కానీ ఇప్పుడు లేటెస్ట్గా లేదు, మనుషులంతా ఒక మనిషి నుంచి వచ్చారు. వెరీ గుడ్. ఆ ఒక మనిషే బైబిల్ చెప్పిన మనిషి అని చెప్పడానికి ఎంతో కాలం లేదు. అది కూడా చెప్పాలి, చెప్పక తప్పదు. కానీ చెబితే ఎక్కడ బైబిల్ గొప్పదైపోతుందో, ఎక్కడ బైబిల్ రైట్ అయిపోతుందో, ఇప్పటికే చచ్చిపోతున్నాం బైబిల్తో అని కొంతమంది ఉంటారు కదా, భరించలేని వారు, సహించలేని వారు, ఓర్చుకోలేని అసూయ పరులు ఉంటారు కదా. అయినా పర్వాలేదు, కాస్త కొంతకాలం ఎవడు మొత్తానికైతే మనిషి దాకా వచ్చారు. ఆ మనిషి బైబిల్ చెప్పిన మనిషి అని చెబితే సరిపోతుంది. అంత దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం మనం. ఏమంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, వాడి బ్రతుకేంటో, బ్రతుకు విలువేంటో, బ్రతుకు పరమార్థం ఏంటో అర్థం చేసుకొని అర్ధాంతరంగా ఆత్మహత్యల పేరుతో జీవితాలను అంతమొందించుకోకూడదు అన్నదేనండి కోరిక. అంతకు మించి మాకే కోరిక లేదండి. చూద్దాం ఇక్కడ. అందరికీ ఏమన్నా 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఏంటి, దేవుడట అందరిలో వ్యాపించి ఉన్నాడట. ఎలా అండి వ్యాపించి ఉన్నాడు? దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు అంటే ఎలా వ్యాపించి ఉన్నాడు అంటే, నీలోని, నాలోని, మనలోని, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనుషులలోని ఆత్మ, ఇది ఎక్కడిది? ఆయనలోనిది. ఆయన ఆత్మ. ఏమండి, మన కడుపును పుట్టిన పిల్లల్ని చూస్తూ మనం మాట్లాడే మాట ఏంటో చెప్పమంటారా? ఏమండి, 4 పిల్లలండి, 4 నా రక్తమేనండి అంటావు. ఏంటి, 4 పిల్లలు, 4 కూడా నా రక్తమేనండి అంటావు. చూసావా? అంటే ఏంటి అంటే, ఆ 4 పిల్లల్లో ప్రవహించేది నీ రక్తం. అంటే నీకు ఆ 4 పిల్లలకు ఉన్నటువంటి ఆ బంధం, ఆ రిలేషన్ ఏంటంటే రక్త సంబంధం. అలానే దేవునికి 800 కోట్ల మంది మనుషులకు మధ్య ఉన్న బంధం ఆత్మబంధం. అంటే 800 కోట్ల మంది మనుషులలో ఉన్న ఆత్మకు దేవునికి సంబంధం. ఆయన ఆత్మను పంచుకొని భూమి మీదికి వచ్చిన వారమే మనమందరం. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే,
కష్టం వచ్చింది, బాధ కలిగింది, సమస్యలు ఎక్కువైపోయాయి, అవమానాలు, నిందలు, బ్రతుకు బ్రతకాలని లేదు, బ్రతుకు మీద విరక్తి, జీవితం అంటే అసహ్యం ఏర్పడిందండి. ఇంకెందుకు నేను చచ్చిపోతే, వీటన్నిటి నుంచి నాకు విముక్తి, వీటన్నిటి నుంచి నాకు ఉపశమనం అనుకుని చచ్చిపోతున్నావు చూసావా? అది నువ్వు చేస్తున్న తప్పు. ఎందుకు అంటే నువ్వు ఇక్కడ ఈ ఈ శరీరంలో నువ్వు ఉంటుండగా, ఆత్మగా ఈ శరీరంలో నువ్వు ఉంటుండగా, ఈ శరీర సంబంధమైన ఈ వచ్చిన ఈ కష్టానికి, అవమానానికి, నిందకు నువ్వు తట్టుకోలేక నిన్ను నీవు చంపుకుంటే జీవితం అంతమైపోతుంది అనుకుంటున్నావు. జీవితం అంతమైపోవటానికి ఆత్మగా నీకు చావు లేదు కదా, ఆత్మకు ముగింపు ఉండదు కదా. ఎందుకు? ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య ఉన్న దేవునిలో నుంచి విడిపోయిన ఆత్మగా నీకు చావెక్కడుంటుంది, ముగింపు ఎక్కడుంటుంది? ఏమండి, దేవుడికి ఆత్మ అయిన దేవునికి ముగింపు ఉందా? ఆత్మ అయిన దేవునికి చావుందా? లేదు. మరి నీకెలా ఉంటుంది అనుకుంటున్నావు? అంటే ఇక్కడే మనకు అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, ఇక్కడే ఏదో కుట్ర జరుగుతుంది, బలమైన కుట్ర జరుగుతుంది. ఏంటంటే మొత్తానికి నిన్ను ఎవరో వంచిస్తున్నారు, నిన్ను ఎవరో మోసం చేస్తున్నారు. ఏం పర్వాలేదు, వచ్చిన ఈ కష్టం, వచ్చిన ఈ బాధ, వచ్చినటువంటి సమస్య నుంచి నీకు పరిష్కారం ఒకే ఒక్క పరిష్కారం, అదేంటంటే చావు. నువ్వు చచ్చావా, అన్నిటి నుంచి నీకు పరిష్కారం దొరికేస్తుంది అని ఎవరో మనల్ని వెనక నుంచి ఎవరో ప్రేరేపిస్తున్నారండి. ఎవరో బలవంతం చేస్తున్నారు, ఎవరిదో ప్రేరణ ఉంది. ఎవరు, ఎందుకు అనే ఈ విషయాన్ని మనం ఆలోచిస్తుంటే ఒక్కసారి బైబిలులోనికి వెళ్ళి, ఏమంటే ఒక వ్యక్తి, అతను కూడా ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉరిపోసుకొని చనిపోయాడు. అలా బైబిలులో ఉరిపోసుకొని చనిపోయిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 4-5 మనకు కనపడతారు. అందులో ప్రధానంగా క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి అతని కోసం చాలా స్పష్టంగా, చాలా తేటగా దేవుడు చెప్తాడు. అతను ఎవరో కాదు, యేసు ప్రభుల వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తులలో ఒకడైన ఇస్కరియోతు యూదా. వీడు ఉరిపోసుకున్నాడు. అంటే ఉరిపోసుకోవడాన్ని మనం ఏమంటున్నామంటే ఆత్మహత్య కదా. ఇతను ఎందుకు ఉరిపోసుకున్నాడు? ఇతను చనిపోవటం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో మనకు అర్థమైతే, ఈరోజు ఆత్మహత్యల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం, ఆత్మహత్యల వెనకాల ఉన్న ఆ కారణం, ఆ రీజన్ ఏంటో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఉరిపోసుకున్నాడు అంటున్నావు, నిజమే, ఉరిపోసుకున్నాడు. అసలు ఉరిపోసుకోవాలన్న ఆలోచన ఎక్కడిది? 1. 2, అసలు ఉరిపోసుకోవడానికి ముందేం జరిగింది? ఉరిపోసుకోవడానికి ముందు జరిగినటువంటి సంఘటన, ఉరిపోసుకోవడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటో ముందు మనకు అది తెలియాలి. అది తెలియాలి అని అంటే ఒక్కసారి మనం బైబిల్లోనికి వెళ్ళాలి. ఎక్కడ? యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనాన్ని చూడగలిగితే, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. వారు భోజనము చేయుచుండగా, అనగా యేసు ప్రభుల వారు, ఆయనతో పాటు ఉన్న ఈ 12 మంది వారందరూ భోజనము చేయుచుండగా, ఆయనను అప్పగింపవలనని, అనగా యేసుక్రీస్తుల వారిని అప్పగింపవలనని సీమోను కుమారుడు అగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఏ ఆలోచన పుట్టించాడు వాడు? డైరెక్ట్గా చచ్చిపోవాలి అన్న ఆలోచన కాదు పుట్టించింది. బాగా ఇక్కడే మనం ఆలోచించాలి. అసలు ఈ ఆత్మహత్యల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం, ఆత్మహత్యల వెనకాల ఉన్న ప్రధానమైన కారణం ఏంటో ఇక్కడే మనకు తెలిసిపోవాలి. ఇక్కడ మళ్ళా చదివితే ఆ మాట, వారు భోజనము చేయుచుండగా ఆయనను, అనగా యేసుక్రీస్తుల వారిని అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకు ముందే ఆలోచన పుట్టించింది. ఆలోచన, ఆత్మహత్య కాదండి, ఒక ఆలోచన పుట్టించాడు వాడు. ఏ ఆలోచన పుట్టించాడు అంటే యేసును అప్పగించాలన్న ఆలోచన. బాగా వినాలి, యేసును అప్పగించాలన్న ఆలోచన. యేసును అప్పగించాలన్న ఆలోచనే తప్ప ఆత్మహత్య ఆలోచన కాదది.
ఫస్ట్ ఏంటంటే అప్పగించాలి. యేసును అప్పగించాలన్న ఆలోచన. బాగా యేసును అప్పగించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్? ఆ తర్వాత అప్పగించాలన్న ఆలోచన పుట్టించాడు. వాడు యేసును అప్పగించాలన్న ఆలోచన వాడిలో పుట్టించటానికి కారణం ఏమిటి అంటే, ఆల్రెడీ వాడికి ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? ఏంటి ఆ కోరిక? ఏంటి ఆ అపేక్ష అంటే ధనాపేక్ష. అప్పటికి వాడుకున్నటువంటి ఒక కోరిక ఏంటంటే డబ్బు. అప్పటికి వాడుకున్న ఒక కోరిక ఏంటంటే ధనం. అంటే ముందుగా వాడిలో ఒక ధన వ్యామోహాన్ని, ధనాపేక్షను మొట్టమొదటగా వాడిలో పుట్టించింది వాడు అపవాది. అలా డబ్బు మీద వ్యామోహం, డబ్బు మీద ఆశను వాడిలో పుట్టించటంలో వాడు సక్సెస్ అయిపోయాడు. అప్పుడు వాడు అనుకున్నాడు, వీడికి డబ్బు కావాలి, వీడికి ధనం కావాలి, వీడికి అవసరమైన డబ్బు కొరకు, వీడికి అవసరమైన ధనం కోసం వీడు ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే, వీడు డబ్బు కోసం, మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అధికారం కోసం ఏమైనా చేస్తారండి. అధికార పిచ్చి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారండి. పదవి పిచ్చి, పదవి వ్యామోహం అన్న పదాలు వింటారా? విన్నారు కదా. ఈ పదవి వ్యామోహం, అధికార పిచ్చి, ఎంత పదవి అంటే ఎంత పెద్ద పదవి వద్దండి. చిన్న కార్పొరేటర్ అయినా పర్వాలేదండి, చిన్న వార్డు మెంబర్ అయినా పర్వాలేదండి. అప్పుడప్పుడు ఎలక్షన్లకు ముందు టికెట్లు ఇచ్చేటప్పుడు మీరు చూడండి, ఏమండి, కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే కూడా రోడ్డు మీదకి వచ్చేసి కిరోసిన్ మీద పోసుకొని బెదిరిస్తారు. దీనికి ఎమ్మెల్యే టికెట్ కాదు, ఎంపీ టికెట్ కాదు, అది ఏంటి, ఒక వాడకు, ఒక వీధికి మెంబర్. ఏమండి, ఇంతే కాదు, గ్రామాలలో కూడా మీరు చూడండి, వార్డు మెంబర్ అంటే ఎంత ఎంత ఎన్ని ఉంటాయండి. ఏంటి, ఒక చిన్న పదవిది, ఆ చిన్న పదవి పార్టీ ఈ టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఏమంటే ఆవేశంతో రోడ్డుపైకి వెళ్ళిపోయి పెట్రోలు ఒంటి మీద పోసుకొని బెదిరించిన వాళ్ళు. అంటే పదవి ఇస్తారా, చావమంటారా? అంటే వీళ్ళకి ఏం ఎక్కువైపోయిందంటే, వాళ్ళ ప్రాణం కంటే కూడా ఏది ఎక్కువైపోయిందో తెలుసా? పదవి. ఆహా, అప్పుడు వాడు అనుకుంటాడు, నీలాంటి వాళ్ళే నాకు కావాలరా. ఎందుకంటే వాడి బోధలు ఎలా ఉంటాయి తెలుసా? వాడి బోధలు, పదవి కోసం ఎంతకు తగ్గొద్దు, నువ్వు అధికారం కోసం ఎంతకు తగ్గొద్దు. అసలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది దేనికోసం? పదవులు అలంకరించుకోవడానికా, పని చెయ్యడానికా? దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ దేహాన్నిచ్చి, ఈ దేహంలో ఆత్మను పెట్టి, దీనికంటూ ఒక కాలాన్ని నిర్ణయించి, దేవుడు అన్ని చేసి పాదాల కింద పెట్టడంలో దేవునికున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఒక్కసారి ఆ మాట చూస్తారా? ఎఫెసీ పత్రిక, మరలా ఇక్కడికి వద్దాం మనం. ఇక్కడికి వచ్చే ముందు ఒక్కసారి మరలా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2:10లో, మరియు వాటి యందు అనగా వేటి యందంటే దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నువ్వెందుకు వచ్చావో తెలుసా ఈ భూమి మీదకి? ఆత్మవైన నీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా? ఎందుకు నీకు ఆయుష్ కాలాన్ని పెట్టాడో తెలుసా? ఆయన పని కోసం. కానీ వాడు ఏం చేశాడంటే, నెమ్మదిగా నిన్ను ట్రాప్ చేశాడు, నెమ్మదిగా నిన్ను సైట్ చేశాడు. పని కాదు పదవి, పని కాదు డబ్బు, పని కాదు వ్యాపారం, పని కాదు ఉద్యోగం, పని కాదురా ప్రేమరా, ప్రేమ. అందుకే కదా యవనోలోనికి రాగానే, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని దేవుడు చెబితే, ఊరుకో, బుద్ధుందా నీకేమైనా? ఆడేమో అమ్మాయిని మోస్తుంటే నువ్వేమో ఆయన కాడి మోస్తావా? ఎవడరా చెప్పాడు నీకు? నువ్వు ఇంకా అప్డేట్ అవ్వనట్టుందిరా. ఇదంతా ఓల్డ్ వర్షన్ రా. అదంతా ఇప్పుడు న్యూ వర్షన్ ఏంటో తెలుసా? ఒకరు కాదురా, అవసరమైతే 2-3 ఉండాలి. ఏమిటి, ఇలానే కదా నెమ్మదిగా ట్రాప్ చేస్తాడు. చూసావా అమ్మాయిను? అని చూసావా ఎలా ఉండాడో? వాడు హెయిర్ స్టైల్ చూసావా ఎలా ఉందో? ఆడ ప్యాంట్ చూసావా సగం వరకు వెళ్ళిపోయింది?
వాడు బైక్ చూసావా ఎలా ఉందో, వాడు పడుకుని తోలుతున్నట్టు కూడా కూర్చుని తోలుతున్నట్టుగా ఉండదు. వాడు ఇంటికి వెళ్ళేంత వరకు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. ఇగో ఏదైనా వాడు కొంచెం సంథింగ్ స్పెషల్ ఆడు, నువ్వు వాడిని చేసుకుంటే ఇద్దరు పడుకుని వెళ్ళిపోవచ్చు బైక్ మీద. అంటే వాడి ఆలోచనలు అలా ఉంటాయి. ఎందుకు? నిన్ను సైడ్ చేయాలి, నిన్ను తప్పించాలి. ఆ యవనం ఎలా ఉంటుంది? యవనం కాడి మోస్తే కాడి మోయాలి, దేవుని కాడి మోయాలి, కాడి మోయాలి అని ఆయన అంటుంటే వద్దు వద్దు వద్దు. ఇదిగో చదువు చదువు చదువు, ఆడ చూసావా, వీడు చూసావా, వాడు ర్యాంక్ చూసావా, వీడి ర్యాంక్ చూసావా, వాడు మార్కులు చూసావా, వీడి మార్కులు చూసావా. అలానే నీ మార్కులు చూసుకున్నావా? అయ్యో ఒక మార్కులేనా? ఈ మార్కులతో నువ్వు ఎవరికి ముఖం చూపించుకుంటావు? ఈ మార్కులతో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోగలవు? ఈ మార్కులతో నీకు ఏ సీట్ వస్తుంది? ఈ మార్కులతో నీకు ఏ ఉద్యోగం వస్తుంది? ఈ మార్కులతో నీకు భవిష్యత్తే ఉందిరా. ఓ పని చేయి, ఈ జీవితానికి చాలిక ఉరిపోసుకో, నెక్స్ట్ జీవితంలో మళ్ళా పుడుదు కానీ, నెక్స్ట్ జీవితంలో మంచి ర్యాంక్ సంపాదించుకుందు కానీ. ఇవన్నీ ఎవడి బోధలు, ఎవరి టీచింగ్స్? వాడివి, అపవాదివి. అయితే మరలా ఒక అనుమానం, ఎందుకండి వాడికి అంత కక్ష? వాడు ఎందుకంటే అలా ప్రేరేపిస్తాడు మనుషులను? కారణం ఉందండి బాబోయ్, చాలా కారణం ఉంది. వాడు అలా ప్రేరేపించడంలో ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే, ఏ దేహముతో నువ్వు దేవుని పని చేయాలో, ఏ జీవితాన్ని దేవుడు పని చేస్తే ఆయన ఉన్న పరలోకాన్ని ఇస్తానన్నాడో, ఏంటి ఈ దేహంతో కొద్ది కాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ దేహంతో నువ్వు పని చేస్తే శాశ్వతమైన సుఖమైన పరలోకాన్ని నీకు ఇస్తాడా? నో. 60 ఏళ్ళకు దేవుడు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడని మనకు, నిజంగా దేవుడిచ్చిన ఆఫర్ ముందు ప్రపంచంలో ఏ ఆఫరు పనిచేయదండి. దేవుడిచ్చిన ఆఫర్ ఏంటి తెలుసా? ఒరే 60 ఏళ్ళు లేరా నీకు, 60 ఏళ్ళు అలా చూస్తే అలా అయిపోతే 60 ఏళ్ళు, 60 ఏళ్ళు నా కోసం ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని నా కోసం నువ్వు వాడేవనుకో, నా కోసం కష్టపడ్డావు అనుకో, నా పని చేసావనుకో, ఆ తర్వాత ఈ దేహం మట్టిలోకి వెళ్తుంది, ఆత్మగా నువ్వు వస్తావు. నువ్వు వచ్చినప్పుడు ఆత్మగా నువ్వు నేనున్న ఈ లోకాన్ని అనుభవించడం ప్రారంభిస్తావు. ఎంతకాలం అనుభవిస్తావో తెలుసా? యుగ యుగాలు, శాశ్వత కాలం, అనంతకాలం, చావులేది ఆత్మకు. ఇది తెలుసుకున్నాడండి, వాడికి అర్థమైందండి. సాతాను అపవాదనే వాడికి అర్థమైపోయింది. 60 ఏళ్ళు వీళ్ళు నీ పనిలో ఉంటే, 60 ఏళ్ళు నీ కోసం కష్టపడితే, 60 ఏళ్ళు నీ కాడెత్తుకుంటే అనంతకాలం సుఖపడతారా? నో. వీళ్ళని 60 ఏళ్లలో ఎన్ని ముప్పు తిప్పలు పెడతానో, 60 ఏళ్ళ వరకు వీడు బ్రతకొద్దు, బ్రతికిన వాడు నీ పని చేయకూడదు. ఒకటి, 60 ఏళ్ళు వీడు బ్రతకూడదు, నువ్వు నియమించిన దినాల వరకు బ్రతకూడదు. ఒకటి. 2, బ్రతికినా వాడు నీ పనిలో ఉండకూడదు. వాడు 60 ఏళ్ళు బ్రతకుండగా మధ్యలో ఆత్మహత్య చేసుకున్నా వెళ్ళేది నరకానికి. 2, 60 ఏళ్ళు బ్రతికినా నీ పని చేయకపోతే వెళ్ళేది కూడా నరకానికి. కనుక ఎటొచ్చి ఎవడిని కూడా దేవుని వైపు చూడనివ్వకుండా, దేవుడిని లోకానికి వెళ్ళనివ్వకుండా, అసలు ఆ లోకం యొక్క ఆలోచనలు ఈ లోకంలో మనుషులకు లేకుండా చేయటంలో వాడు సక్సెస్ అయ్యాడండి. అదేనండి ఈ సంగతి ఆత్మహత్యల నివారణ సంఘంలో ఉన్న ప్రెసిడెంట్కి తెలుసా? ఆత్మహత్యల నివారణ సంఘంలో ఉన్న మెంబర్స్కి తెలుసా? విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఉరిపోసుకుంటారు. తెలీదు. కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అలా చచ్చిపోదాం అనుకున్న వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్లు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ సెంటర్లో ఉండడం పోయాడు అనుకో, ఇక వాడికి ఎవడి వాళ్ళ కౌన్సిలింగ్? అదేనండి ఇక్కడ చూసారా, యేసు ప్రభుతో పాటు ఉన్న 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యోధ. ఏమండి, ఆత్మహత్య ఆలోచన అది చాలా భయంకరం. ఎందుకంటే యేసుతో పాటు ఉన్న వాడికే ఆలోచన వచ్చింది, యేసుతో పాటు ఉన్నవాడే ఉరిపోసుకున్నాడు అని అంటే, ఏమండి మాతో ఉన్నవారేంటి, మీతో ఉన్నవారేంటి, అసలు మనం ఏమాత్రం? అక్కడ ఆలోచించాలి మనం. యేసుతో పాటు ఉన్నవాడే ఉరిపోసుకున్నాడు. యేసు బోధలు స్వయంగా విన్నాడు, యేసును ప్రత్యక్షంగా చూశాడు, ఆయన అద్భుతాలు కల్లారా చూశాడు, ఆయన చేసిన మహత్కార సూచక్రియలు, ఆఖరికి వీడు కూడా స్వస్థతలు చేశాడండి. అంటే యేసు ప్రభుల వారు ఏమండి గ్రామాలకు సువార్త కొరకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి అధికారం ఇచ్చి పంపినప్పుడు ఏంటి, వీడు వెళ్ళినవాడు, సువార్త చెప్పినవాడు, ఆఖరికి వాడే ఉరిపోసుకున్నాడు. అసలు ఎందుకు వాడు ఉరిపోసుకున్నాడు అంటే, ఎక్కడ పడింది ఆ బీజం, ఆ ఆలోచన ఎక్కడ పడింది అని అంటే, దాని గురించి మనం అన్వేషిస్తున్నాం. ఆంతర్యం ఎక్కడికి? మరలా మనం యోహాను సువార్త
13వ అధ్యాయం యోహాను సువార్త, 13వ అధ్యాయం 2వ వచనం కదా. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదా యొక్క హృదయములో అపవాది అంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండను. అపవాది అంతకు ముందే ఆలోచన, ఏమని ఆలోచన పుట్టించింది? ఏమని ఆలోచన పుట్టించింది? ఇస్కరియోతు, యూదా, నీకు డబ్బు కావాలి. వాళ్ళు ఉన్నారే పరిసయ్యులు, వాళ్ళకి యేసు కావాలి. వాళ్ళకేమో యేసు ప్రభు వాంటెడ్, నీకేం వాంటెడ్? నీకు డబ్బు. కనుక సులువుగా డబ్బు వచ్చే ఉపాయం చెప్తున్నాను. నువ్వు ఈయనను వాళ్ళకి అప్పగించు, వాళ్ళు నీకేం అప్పగిస్తారు? డబ్బు. ఇది న్యాయమా? ఇది న్యాయంగా సంపాదించే సంపాదన? ఇది క్రమమైన సంపాదన? కొంతమంది ఉంటారండి, అన్యాయం అక్రమ సంపాదనకు అలవాటు పడిన వాళ్ళు ఆఖరికి ఉరిపోసుకొని చస్తారు. మళ్ళా చెప్తున్నాను, అక్రమంగా సంపాదించిన సొమ్ము అది నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఆఖరికి నిన్ను ఎటు తీసుకెళ్ళిపోతుందో తెలుసా? ఉరికి నడిపిస్తుంది నిన్ను. ఇది నేను అన్న మాట కాదు, బైబిల్లో ఉన్న మాట, దేవుడు రాయించిన మాట. ఎక్కడ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10, 9, 10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో అన్నాడు. ఏమండి, అనవసరంగా శోధనలోనికి వెళ్ళిపోతారా? అనవసరంగా శోధనలోనికి వెళ్ళిపోకూడదు అనుకుంటే ధనవంతులం అవ్వాలన్న ఆలోచన వద్దు. మరి ఎలా ఉండాలంటారా? పైన చెప్తాడు, అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందుదాం. ఎంతమందికి ఉంటుందండి ఈ ఆలోచన? ఎంతమందికి ఉంటుందండి? చాలామంది షార్ట్ కట్లో మేము ధనవంతులం అయిపోవాలి. చూసారా? షార్ట్ కట్లో 1 సంవత్సరం ఇల్లు కట్టేయాలి, 1 సంవత్సరం కారు కొనేయాలి, 1 సంవత్సరం భూములు కొనేయాలి, సంవత్సరంలో లక్షాధికారులం అయిపోవాలి అని ఏం చేస్తుంటారు? ఆశకెళ్తారు. ఆశకెళ్ళి ఏం చేస్తుంటారు? ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయి ఆ షేర్ మార్కెట్లో లేకపోతే ఇంకేదో కంపెనీలో పెట్టుబడులు పెడతారు. షేర్ మార్కెట్లో ఒక్కసారిగా పతనం అయిపోతాయి. అది ఆ వార్త వినగానే వీడిక్కడ పడిపోతాడు. ఎన్నిసార్లు జరగలేదు మీకు తెలీదా? షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి అనేటప్పటికీ వీడి గుండె ఆగిపోద్దండి. ఎందుకు? ధనవంతులం అయిపోవాలి, లక్షాధికారులం, కోట్లు సంపాదించేసేయాలి. నువ్వు నీ కోట్లు, నువ్వు నీ డబ్బు ఎందుకురా? నీ ప్రాణం లేనప్పుడు, నీ ప్రాణం పోతున్నప్పుడు నువ్వు సంపాదించే ఈ డబ్బు, ఈ లక్షలు నిన్నేమైనా బ్రతికించగలవా అంటే బ్రతికించలేవు అని 2 సంవత్సరాల క్రితం కరోనా అందరికి ఆ చెంప ఈ చెంప వాయించి మరీ చెప్పి వెళ్ళిపోయింది. అవునో కదా? మీకు తెలీదా? మీరు చూడలేదా? డబ్బులు మూటలు తీసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్ ముందు క్యూలో నిలబడి డాక్టర్ ముందు పెట్టి హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి. ఇది హాస్పిటల్ బెడ్ కోసం అండి, ఏదో బడిలో డొనేషన్, స్కూల్లో సీటు కోసం డొనేషన్ కాదు అది. హాస్పిటల్లో ప్లీజ్ అండి మా వాడికి ఒక బెడ్ ఇవ్వండి, ఎంత ఉన్నాయి? 10 లక్షలు ఉన్నాయండి, బెడ్ ఇవ్వండి. నో బెడ్స్ లేవు హాస్పిటల్లో మొత్తం ఫుల్, బెడ్స్ అన్ని ఫుల్. ఇక్కడ హాస్పిటల్ ఫుల్, అక్కడ శ్మశానం ఫుల్. ఏంటి? ఇక్కడ హాస్పిటల్ ముందు లైను, ఆ తర్వాత అక్కడ శ్మశానం ముందు క్యూ. ఏంటి? ఎంత డబ్బు ఉంది? ఎంత డబ్బున్నా మనిషి యొక్క పోయే ప్రాణాన్ని కాపాడలేకపోయింది. అదేనండి యేసు ప్రభులు వారు పలికిన మాటల్లో ఉన్న సత్య సందేశం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని ఆఖరికి వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం? మీకు తెలుసు అనుకుంటాను, మన ఆంధ్రాలో జగన్ గారిని అందరూ అన్న అంటారు, తమిళనాడులో జయలలితను అమ్మ అని పిలిచేవారు. వాళ్ళకు ఒక అమ్మ, మనకు ఒక అన్న. అక్కడ అందరూ కూడా జయలలితను అమ్మ 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 అన్నారు. ఆఖరికి అమ్మ పడిపోయింది, హాస్పిటల్లో చేర్పించేశారు. ఆ తర్వాత అమ్మను బతికించడానికి చాలా ప్రయత్నం చేశారు. విదేశాల నుంచి వైద్యులు రప్పించారు, చుట్టూ డాక్టర్లు. ఎక్కడ? బ్రిటన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఎయిమ్స్ నుంచి, ఢిల్లీ నుంచి అందరూ ఉన్నారు. అభిమానులు ఉన్నారు, అధికారం ఉంది, డబ్బు ఉంది, చుట్టూ వైద్యులు ఉన్నారు. కానీ ఉన్న అభిమానులా, ఉన్న అధికారమా, ఉన్న డబ్బా, ఉన్న వైద్యులా, వీళ్ళెవ్వరూ కూడా అమ్మను బ్రతికించలేకపోయారు. అమ్మ మనకి ఏ నేర్పిందనమాట?
ఏమనుకుంటున్నావు నువ్వు? అదే చెబుతున్నాడండి సారం. ఇవన్నీ ఈరోజు మనం చూస్తున్నామండి. కానీ 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో అక్షర సత్యాలుగా వ్రాయబడిన మాటలు ఇవి. ఆణిముత్యాలు. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట ఆణిముత్యం. ప్రతి మనిషి ప్రతి జీవితానికి అన్వయించుకోవలసిన సత్యాలండి. ఎవడండి చెప్పాడు మతం అని బైబిల్ను? ఎవడని మూర్ఖుడు అంటాడండి? మత పుస్తకం అని మాట్లాడుతున్న ప్రతి వాడు ఒక మూర్ఖుడు బైబిల్ కోసం మాట్లాడుతున్నాడంటే. నో, ఇందులో మతం గురించిన ప్రస్తావనే లేదు అసలు. 60 ఏళ్ళ ఈ బ్రతుకులో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే రాబోయే లోకం నీకు వస్తుంది, లేదు అంటే రాబోయే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అన్న సంగతులేనండి ఇందులో ఉన్నాయి. మనిషి ఎలా వంచబడతాడు, ఎలా మాయ చేయబడతాడు, ఎలా ట్రాప్ చేయబడతాడు, ఎలా మనిషి వలలో పడిపోతాడు, ఈ సంగతులేండి బైబిల్లో ఉన్నాయి. ఏమండి, ఇలాంటి సంగతులు కలిగిన ఈ పుస్తకం మత పుస్తకమా? ఎలా వస్తుందయ్యా నోరు నీకు ఆ మాట అనడానికి? ఇప్పుడు చూడు ఈ మాట చూడు ఒక్కసారి. ఈ మాట చూడండి ఎంత వాస్తవమో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చూడండి. ఎవరు ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను, చూసారా, ఉరి ఉరి ఉరి, ఆ పదం చూడండి అక్కడ, ఉరి. ఎందుకు ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకున్నాడు? ఇస్కరియోతు యూదా ఉరి పోసుకొని చనిపోయాడు, నడిమికి బద్దలైపోయాడు, పేగులని బయటికి వచ్చాయని మనం చదువుకుంటున్నాం. ఎందుకు వాడు ఉరి పోసుకోవాలి? యేసును అప్పగించాడన్నది పశ్చాత్తాపం అక్కడ మనకు కనిపించింది. కానీ అసలు మూలంలోనికి మనం వెళ్ళిపోతే వాడిలో కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? డబ్బాశ, ధనాశ. ఒరే ఇస్కరియోతు యూదా, నీకు డబ్బు కావాలరా, డబ్బు వచ్చే ఒక ప్లాన్ నా దగ్గర ఉందిరా, యేసును కావాలని వెతుకుతున్నారా, యేసును అప్పగించావనుకో నీకు కావాల్సిన డబ్బు నీ చేతికి వస్తుంది అనగానే వాడు ఆలోచించాడు, అమ్మో అలా అయితే ధనవంతుని అయిపోతాం. ధనవంతుని ఇప్పటికే దొంగతనం చేస్తూ వస్తున్నాడు, కొంత నొక్కేస్తూ వస్తున్నాడు. అప్పటికి అది చాలదన్నట్టుగా సంచిలోనిది ఒకేసారి డబ్బు వచ్చే మార్గం. ఇప్పుడు దానికోసం వెళ్ళాడు కదా, దానికోసమే కదా పరిగెత్తాడు, కూర్చున్నాడు, రేటు మాట్లాడుకున్నాడు, డబ్బులు వాడు మొహాన పడేశారు. యేసును ముద్దు పెట్టుకున్నాడు, వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకొని వెళ్ళారు. యేసును తీసుకొని వెళ్ళి యేసుకు వేసిన శిక్ష, రాత్రంతా యేసుక్రీస్తుల వారిని అన్న యొద్దకు, కైప యొద్దకు, ఏమండి ఆ సన్నిహెడ్డిన అనే ఆ యూదుల మహాసభ యొద్దకు తీసుకొని వస్తున్నారు. నిలబెట్టారు, వేధిస్తున్నారు, అడుగుతున్నారు. ఇవన్నీ చూశాడు. ఆఖరికి వేసిన శిక్ష కూడా ఖరారైపోయింది. ఆయన శిక్ష కూడా ఖరారైపోయింది. ఇదంతా చూసిన తర్వాత మరలా వాడి ఆలోచన మారుతుంది. మరలా ఆలోచన. మరలా వాడు వచ్చేసాడు. వాడొచ్చి మరలా ఏమంటున్నాడు తెలుసా? ఒరే యూదా, యేసు ప్రభు కదురా, నీతిమంతుడు కదురా, మంచివాడు కదురా, ఏ పాపం లేనివాడు కదురా, నిన్ను కూడా నమ్మి తనతో పాటు పెట్టుకున్నవాడు కదురా, ఏం పాపం చేశాడని వీళ్ళు చూసేవారు ఎంత శిక్ష వేస్తున్నారు. వాళ్ళ చేతికి అప్పగించింది ఎవర్రా? నువ్వే కదరా అప్పగించావు. నువ్వెందుకు అప్పగించారా? ముష్టి డబ్బు కోసమే కదరా అని మళ్ళీ రివర్స్లో చెప్తున్నాడు వాడు. అందుకే ఇస్కరియోతు యూదా, నీ వలన ఈరోజు యేసు ప్రభుల వారికి జరుగుతున్న ప్రతి అన్యాయం వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? అప్పగించిన నువ్వే. ఎందుకురా ఈ బ్రతుకు, ఇంకా ఎందుకురా ఈ జీవితం? నీ వలన ఒక నీతిమంతుడు, నీ వలన ఒక పరిశుద్ధుడు చావుకు వెళ్ళిపోతున్నాడు అని అంటే ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావటం బెటర్రా. ఏం పెట్టుకొని చూపిస్తారు నీ ముఖం? మళ్ళీ అపోస్తలులకు ఈ ముఖాన్ని ఎలా నువ్వు చూపించగలవు సమాజంలోకి వెళ్ళి? అందుకే ఒక పని చేయి, వెళ్ళు, ఎత్తైన స్థలం చూసుకో, ఉరి పోసుకో, చావు, మళ్ళీ ఎవరికి నువ్వు కనబడకు. మళ్ళీ చూసేవాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ముందు అమ్మురా యేసుక్రీస్తుల వారిని అప్పగించు అన్న ఆలోచన పుట్టించింది వాడే. అప్పగించినందుకు మరలా రివర్స్లో చావాలన్న ఆలోచన పుట్టించేది కూడా వాడే. ముందు మీ చేత తప్పు చేయిస్తాడు వాడు. తప్పు చేయించిన తర్వాత మరలా మీ చేత ఆ తప్పును పదే జ్ఞాపకం చేయిస్తూ మీ మనసును బాగా కుదిపేసి, మీ మనసును చాలా వేధించేసి, తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి, ఇంత జరిగిన తర్వాత నీ వల్ల ఇంత తప్పు జరిగిపోయింది, నీ వల్ల ఇంత అనర్థం జరిగిపోయింది, ఇంత తప్పు జరిగి ఇంత అనర్థం జరిగిన తర్వాత ఇంకా నువ్వు ఎలారా నువ్వు బ్రతుకుతున్నావు? ఏం ముఖం పెట్టుకుని బ్రతుకుతున్నావురా? చావు అంటే ముందు నీలో తప్పుడు ఆలోచన పుట్టించేది వాడే, ఆ తర్వాత చావాలన్న ఆలోచన కలిగించేది కూడా వాడే. వీడు ఎవడనుకుంటున్నారు?
వీడు ఎవడో తెలుసా? ఆది నుంచి కూడా వాడు హంతకుడు అన్న ఒక మాట మనం చదువుతామండి. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో ఒక మంచి మాట వీడి గురించి అండి, అపవాది గురించి, సాతాను గురించి. ఏమని రాయబడిందంటే, మీరు యూదులారా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను, ఆశలు కాదు వాడి అన్ని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి, ప్రారంభం నుంచి కూడా వాడు నరహంతకుడు. అంటే అర్థం ఏంటి? హంతకుడు అంటే చంపేవాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఎవరికి వారుగా వారి ప్రాణాలు తీసుకునేటట్లుగా, ఎవరికి వారుగా వారి ప్రాణాలను హత్య చేసుకునేటట్టుగా పురికొల్పుతున్నాడు, రేపుతున్నాడు వాడు ఆరంభం నుంచి. అదే ఒకరోజు అహీతోపేలు, అబీమెలెకు విషయంలో కూడా అదే జరిగిందండి. అబీమెలెకు అంటే గిద్యోనుకునే 70 మంది కుమారులలో ఒకడు, న్యాయాధిపతి. వాడొక వెధవవాడు. ఎందుకంటే అధికారం కోసం 70 మంది సహోదరులు చంపించేశాడని వాడు. ఎంత ఘోరమో తెలుసా? ఈరోజు రాజకీయ హత్యలను ఈరోజు మనం వింటున్నాం. అయ్యా, మీరు మీ రాజకీయ హత్యలు ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి బైబిల్లో. ఏమండి, ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. చరిత్ర అంతా బైబిల్లో ఉంది. చాలా ప్రమాదకరం. ఏంటి? వాడు కావలసిన ఒక చిన్న పదవి కోసం, చిన్న అధికారం కోసం ఆఖరికి తోడబుట్టారండి. తోడబుట్టినటువంటి సహోదరులని కూడా చూడకుండా అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపించేశాడు. 70 మందినా? సొంత వారిని. అంటే మీకు ఏమర్థం కావాలి? అధికార పిచ్చి, పదవి అంటే ప్రతి మనిషికి ఎంత పిచ్చి అంటేనండి, అవసరమైతే తన్ను తానని చంపుకుంటావు, లేకపోతే ఎదుటివాడినైనా చంపేస్తాడు. అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఈ పదవులకు, ఈ అధికారాలకు ఎంత దూరంగా ఉంటే మీరంత భక్తిగా ఉంటారు. మీరంత భక్తిగా ఉంటారు, అంత యథార్థంగా ఉంటారు, అంత కల్మషం లేని వారుగా ఉంటారు. పనికి మాలిన ఈ పదవులు, అధికారాలు అవి మనిషిని దేవునికి కాదు, మనిషికి కూడా దూరం చేస్తాయండి. ఇవి మనిషికి దూరం చేస్తాయి. ఆఖరికి ఒకే కుటుంబంలో ఉన్నవారు, అప్పుడప్పుడు చూడండి, ఒకే కుటుంబంలో ఉన్నవారు ఇది ఆ పార్టీ, ఇది ఈ పార్టీ, ఇతను ఈ పార్టీ తరపున, అతను ఆ పార్టీ. ఏంటండి దారుణం? ఏమండి, మనకు అన్నదమ్ముల అనుబంధం కంటే కూడా ఎక్కువ ఇవి చెప్పండి ఈ పదవులు. అన్నదమ్ముల మధ్య ఉన్న బంధం ఏంటో, అనుబంధం ఏంటో, దానిలో మాధుర్యం ఏంటో తెలియదు. అది తెలిసి కూడా ఈరోజు ఆఫ్టర్ ఆల్ పదవుల కోసం ఎంత దారుణం చేస్తున్నారంటే, అదే చెప్తున్నాడు. వీడు అలానే చంపేసి అధికారంలోకి వచ్చేసాడు. ఎంతకాలం అనుభవించలేదని వాడు ఏది విత్తాడో అదే కోస్తాడు. మర్చిపోకూడదు, ఏది విత్తుతారో అదే. నువ్వు మనిషి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావన్న సంగతి మర్చిపోకూడదు. వీడు చంపే అధికారంలోకి వచ్చాడు. అది వచ్చి 3 సంవత్సరాలేనండి, అంతే. 3 నాళ్ళ ముచ్చట అంటారు చూసారా? 3 సంవత్సరాలు తిరగాక మునిపే మళ్ళా ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుకు మొత్తానికి పారిపోతున్న సమయంలో ఒక చోటుకు వచ్చాడు, నిలబడ్డాడు. పైనుంచి సరిగ్గా ఒక స్త్రీ చూసింది. సరిగ్గా విసుర్రాయి సరిగ్గా పైనుంచి అలా తల మీద వేసేటప్పుడే కపాలం పగిలిపోయింది. ఇలా చూశాడు ప్రాణం పోతుండగానే. ఒక స్త్రీ నా మీద రాయి వేసేసింది, అది నన్ను చంపింది అనే సంగతి వీళ్ళందరికీ తెలిస్తే బాగోదు. ఒరే, నువ్వు ఇట్లా పరిగెత్తుకున్నారా అన్నాడు. ఏంటంటే, నన్ను చంపేరా అన్నాడు. ఎందుకు? అమ్మో, స్త్రీ చంపేసింది, స్త్రీ తీరు చచ్చిపోయారంటే నా నువ్వే పోతున్నావురా, ఇంకా నీ ప్రాణమే చూసారా? ప్రాణం పోతూ కూడా పౌరుషం మరలా. అంటే స్త్రీ చేతిలో చచ్చిపోయాను అంటే, చచ్చిపోయిన తర్వాత నా కోసం ఎలా మాట్లాడుతుందో ఈ చరిత్ర. అందుకని స్త్రీ చేతిలో చావకూడదు, ఒక పురుషుని చేతిలో చచ్చిపోయాను అన్నట్టుగా ఉండాలి అని ఆయన పిలిపించుకొని నువ్వు చంపురా అంటే కోరుకుంటున్నాడు చావాలని. వీడు కూడా ఒక అహీతోపేలు, వాడు అనుకున్న ఆలోచన ఇంప్లిమెంట్ చేయకపోతే చచ్చిపోతాడా? ఎక్కడిది ఇదంతా? ఇక్కడ చదువుకొని చూసారా? 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాడు ఆది నుంచి నరహంతకుడు. ఇంకొక విషయం చెప్తానండి చివరిగా, వాడు యేసు ప్రభుల వారిని కూడా వదిలిపెట్టలేదు తెలుసా? యేసుక్రీస్తుల వారి దగ్గర కూడా వెళ్ళాడండి. ప్రారంభంలో వెళ్ళి యేసుక్రీస్తుల వారిని కూడా ఆయనగా చచ్చిపోయేటట్టుగా ప్లాన్ చేసి మాట్లాడుతున్నాడు. వీడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అని అంటే, ఒకసారి ఆ సందర్భం చూస్తారా? లూకాసు వార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 10వ వచనంలో త్వరగా మాట చూడండి. అక్కడ ఆయనను యెరూషలేముకు తీసుకుని వెళ్ళిపోయి, లూకాసు వార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, ఆయనను అనగా యేసుక్రీస్తుల వారిని యెరూషలేముకు తీసుకుని పోయి
ఎత్తైన ఆ కొండ శిఖరం మీద 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. చూద్దాం. 9వ వచనంలో పిమ్మట ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందట? యెరూషలేముకి తీసుకెళ్ళిపోయిందట. యెరూషలేములో మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోయిందట? దేవాలయంలో శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయిందట. ఎందుకు? అక్కడి నుంచి యేసు ప్రభును సూసైడ్ చేసుకోమని చెప్పడానికి. అక్కడికి తీసుకెళ్ళిపోయి చూసారా? ఆ దేవాలయ శిఖరం ఆత్మహత్య చేసుకుని ఎక్కడ చేసుకుంటారండి? కింద పడిపోతారా? నేల మీద పడి ఇక్కడ పడిపోతే చచ్చిపోతారా? లేదు. చెట్టుకి సరిపోతారా? లేదు. ఎక్కడ? ఎత్తైన ప్లేస్ ఎక్కడో చూసుకుంటారు అంతే. అందుకే అపార్ట్మెంట్ పైకి వెళ్ళిపోతారు, కిందికి దూకేస్తారు. లేదా హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ అంటే చాలా ఫేమస్. బుద్ధుని విగ్రహానికి కాదు, దేనికి? ఆత్మహత్యలకు. చార్మినార్ కూడా ఫేమస్, దేనికి? ఆత్మహత్యలకు. సేమ్ ఇక్కడ కూడా యేసుప్రభుల వారిని ఎత్తైన శిఖరం, దేవాలయపు శిఖరం మీద తీసుకుని వెళ్ళిపోయిందట. ఆ తీసుకెళ్ళిపోయి ఏముంటుందో తెలుసా? యేసు, నువ్వు దేవుని కుమారుడవేనా? నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి కిందికి దూకే అంటుందండి. ఏంటండి అంటే? మామూలుగా దూకే అంటే దూకడు కదా, మామూలుగా దూకేయమంటే దూకడు కనుక యేసుప్రభుల వారిని రెచ్చగొడుతుంది అది. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా మామూలుగా పని చెబితే చేయరు అని చెప్పి, అరే నీకు దమ్ముంటే చేయరా, రెచ్చగొట్టడం అన్నమాట. నీకు దమ్ముంటే చేయరా అంటారు. ఇంకా చెప్పాలంటే, అరే నీకు మగాడవైతే చేయరా అంటే అర్థం ఏంటి? అంటే ఎలానైనా వీడి చేత అది తాగించాలి, వీడి చేత ఎలానైనా ఆ పని చేయించాలి, ఎలానైనా పైనుంచి వాడు దూకాలి అన్నట్లు యేసును కూడా పైకి తీసుకుని వెళ్ళిపోయి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు అంటే ఏమైపోవాలి ఇప్పుడు? యేసుప్రభు వారు దూకి, నన్ను ఇంత మాట అంటావా, నీ దేవుని కుమారుడు కాదా, దూకెత్తాను చూడు అని దూకాడనుకో, యేసుప్రభులు ఏమైపోయి చచ్చిపోతాడు ఆయన కూడా. అది ఆయనకు తెలుసండి. ఆయనకు తెలుసు. అమ్మ నువ్వు నా దగ్గరికే వచ్చావా, నా దగ్గరనే ప్లే చేస్తున్నావా నీ ట్రిక్స్ అన్నీ, ఏంటి నన్నే ప్రేరేపిస్తున్నావా? దూకలేదండి. అంటే యేసు ప్రభుల వారి చేత కూడా ఆయన చంపుకునేటట్టుగా వీడు ఏం చేస్తున్నాడు? అందుకే యేసును తప్పిపోయాడు, యూదా దొరికిపోయాడు. యేసు తప్పించుకున్నాడు, ఇస్కరియోతు యూదా దొరికిపోయాడు దాని ఆలోచనలకు. అదే చెబుతున్నాను, ఈరోజు జరుగుతున్న ప్రతి ఆత్మహత్య వెనకాల ఆశలు, కోరికలు, లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఇవి ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే వాడి వలన. వాడు ఆలోచన కలిగిస్తాడు, ఆలోచన నెరవేరే సమయంలో నిన్ను మానసికంగా కృంగతీస్తాడు. ఆ మానసిక కృంగుబాటులో నీ కళ్ళ ముందు చావు తప్ప మరొకటి కనబడకుండా చేస్తాడు. మొత్తానికి వాడి చేతులకు మట్టి అంటకుండగా వాడేమి ఉరితాడిని చేతికి ఇవ్వడు, నువ్వే వెళ్ళిపోతావు. కానీ ఆలోచనలు పుట్టిస్తాడు. వాడు ఎలాంటి వాడంటే అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడాడు, కానీ పండు తెంపి మాత్రం అవ్వకి ఇవ్వలేదు. వాడు చూసాడు, వాడు తెలివి చూడండి ఎలా ఉందో. ఇదిగో ఇది తింటే మీరు చావరు అన్నాడు, మరి తెచ్చివచ్చు కదా. ఇది తినమున మీరు చాలా గొప్పలు అయిపోతారండి, మరి తీసుకొచ్చి నోట్లో పెట్టవచ్చు కదా. లేదు అంటే అలా ఆ మాట వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. ఆ తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళేది కానీ, చూసింది కానీ, తెంపింది కానీ, తిన్నది కానీ ఎవరు? అవ్వ. అంటే వాడు అలా ప్రేరేపిస్తాడనమాట, వాడు అలా రెచ్చగొడతాడు మనిషిని. అయితే వాడు మాటలకు లొంగకూడదు, వాడు మాయలో పడకూడదు అని అంటే వాడు ప్రేరేపించేది ఏంటంటే మన ఆలోచనలే కదా. ఆలోచన కేంద్రం ఏంటి? హృదయమే కదా. అందుకే హృదయం ఇది చాలా 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 హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. హృదయంలోనికి వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడిని రానివ్వకూడదు. వాడి ఆలోచనలు, వాడికి సంబంధించింది ఏది మన హృదయాన్ని తాకకూడదు, రాకూడదు అనుకుంటే హృదయానికి ప్రొటెక్షన్ అవసరం, హృదయానికి సెక్యూరిటీ కావాలి. ఏంటి ఆ సెక్యూరిటీ? ఏమంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, త్వరగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. మీ హృదయానికి, మీ తలంపులకు కావాలి. అంటే మీ ఆలోచనలకు ఒక కావలి ఉండాలి. ఆలోచనలకు కావలి లేకపోతే ఏమవుతుందనంటే వీడు లేని ఆలోచనలను మీలో పుట్టిస్తుంటాడు, పనికిమాల ఆలోచనలు పుట్టిస్తుంటాడు, ప్రాణాలు తీసుకుంటారు. కనుక మీ ఆలోచనలకు కావాలి. మీ ఆలోచనలకు కావాలి ఏంటో తెలుసా? చేతిలో ఉన్న వాక్యమే. ఈ వాక్యమేనండి. అందుకే హెబ్రీ పత్రిక 4:12లో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే అది పదునుగా ఉండి
ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా అది ఏం చేస్తుంది? సరిచేస్తుంది, శోధిస్తుంది. అంటే హృదయంలో పుట్టే ఆలోచనలు, చచ్చిపోవాలని ఆలోచన వస్తే, ఏయ్ ఎందుకురా నువ్వు వచ్చింది ఎందుకోసం? ఏ పని మీద వచ్చావు? నీ కోసం దేవుడు ఎంత ముందుకు ఎదురు చూశాడో తెలుసా? జీవితం విలువేంటో తెలుసా? 60 ఏళ్ల జీవితంలో దేవుని కోసం గొప్పగా బ్రతికితే రాబోయే గొప్ప జీవితం నీకు అర్థం కావట్లేదా? ఎందుకురా చచ్చిపోవాలనుకుంటున్నా? వద్దు. చావాలనుకునేవాడు పిరికివాడురా. అలా పిరికితనంతో చచ్చిపోతే నరకానికి వెళ్ళే వాళ్ళు, అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళల్లో మొట్టమొదట ఉన్నది ఎవరో తెలుసా? పిరికివారే. మీరు ప్రకటన గ్రంథం 21:8 మీరు చూస్తుంటే నరకానికి ఎవరు వెళ్ళిపోతారో, అగ్నిగుండానికి ఎవరెవరు వెళ్ళిపోతారో చెబుతూ అక్కడ జాబితాలో మొట్టమొదటి పేరు ఎవరితో తెలుసా? పిరికివారు అన్నాడు. వద్దు, చావాలన్న ఆలోచన వద్దు. ఎవడు చావకూడదు. ఈ కొద్ది కాలం దేవుడి కోసం నమ్మకంగా బ్రతికితే 60 ఏళ్ళు, అది మనం అనుకుంటున్నాం, అది గ్యారంటీ కాదు. కానీ బ్రతికినన్ని రోజులు, బ్రతికినన్ని దినాలు కొద్ది కాలం నెమ్మదిగా, సుఖముగా, అందరితో ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో, దేవుని ఆలోచనలు కలిగి, దేవుని పని మీద ఒకవేళ నువ్వు కానీ నీ జీవితాన్ని ఈ భూమి మీద ముగించుకుంటే గొప్ప లోకం నీకు ఆహ్వానం పలుకుతుంది. లేదు అని ఒకరు అనుకుంటే వచ్చిన కష్టమండి 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 అంటున్నావా? ఒక విషయం తెలుసా? ఈ కష్టం ఒకవేళ ఎలా ఉంటుందనంటే, పొయ్యి మీద పెనం ఉంటుంది చూసారా? ఆ పెనం మీద ఉన్నప్పుడు అమ్మ ఏమంటే నా కష్టాలు మీకు ఏం చెప్పుకోవాలండి, పొయ్యి మీద పెనం టైప్లో ఉన్నాయని అనుకుంటే, ఒకవేళ ఈ కష్టమే నీకు ఎక్కువ అనుకుంటే ఆ పెనం తీసేస్తే నెక్స్ట్ ఎక్కడ పడిపోతారట? పెనం మీద నుంచి ఎక్కడ పడ్డట్టుగా ఉంటుందట? పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుందట. ఇప్పుడు నీకు వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో ఇది పెనం మీద ఉన్నట్టుగా అనుకో కాసేపు. కానీ ఒకవేళ నువ్వు ఈ కష్టానికి నువ్వు చచ్చిపోయావనుకో, చంపుకున్నావు అనుకో, నెక్స్ట్ పడేది ఎక్కడో తెలుసా? పొయ్యిలో. అంటే అగ్నిగుండం. అక్కడ వారి ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఎంతకాలం? ఇక్కడ నీకు వచ్చిన కాలం. ఇక్కడ నువ్వు ఒకవేళ ఫెయిల్ అయిపోయావు అనుకో, నా తమ్ముడు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకో, నాన్న మరొక అవకాశం ఉంది నీకు చదువుకోవడానికి. మళ్ళీ పరీక్ష రాసుకోవచ్చు నువ్వు. ఒకవేళ అమ్మాయి దక్కలేదు ఒక చనిపోదు, ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి, ఈ అబ్బాయి కాకపోతే మరొక అబ్బాయి. అంత మాత్రానికి ప్రాణం తీసుకోవాలా? అంత మాత్రానికి చంపుకోవాలా? కానీ ఒక్కసారి నువ్వు చచ్చిపోయావా, ఆ తర్వాత ఆత్మగా ఎంత బాధ, ఎంత వేదన, ఎంత రోదన. అది నేను మాటల్లో కంటే. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా. ఈ 3 రోజులు మీకు మహిమకరముగాను మీ బిడ్డలకు దీవెనకరముగా జరిగించారు. ముఖ్యంగా వాతావరణాన్ని మాకు అనుకూలపరిచారు. అనేక ప్రాంతాల నుంచి మీ పిల్లలు రావడానికి, మీ మాటలు వినడానికి మీరు చేసిన మహాకృపకై మేము మీకు ఎల్లప్పుడూ రుణస్థులమే. వాక్యాన్ని విన్న వారందరూ కూడా విన్న వాక్యాన్ని ఆలోచించి వారి బ్రతుకులో ఎప్పుడూ కూడా నాయన చావాలని కానీ ఆవేశానికి లోనై అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవటానికి సిద్ధపడక మీ వాక్యం చేత వారి హృదయాలను నింపుకొని వాక్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు తండ్రి వారి ఆలోచనలు సరిచేసుకుంటూ మీరిచ్చిన ఈ బ్రతుకులో నమ్మకమైన వారంగా జీవించడానికి కృప చేయండి. ముఖ్యంగా ఈ సభల కొరకు కష్టపడినటువంటి మీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి పరసంబంధమైనటువంటి ప్రతి దీవెన వారికి అనుగ్రహించమని కోరుతూ వెళతను మీ బిడ్డలను క్షేమంగా వారు చేరవలసిన చోటికి చేర్చండి. ఇంతటి మహాజ్ఞానానికి మమ్మల్ని అందరినీ వారసులుగా చేసి ఎందరో మీ పిల్లలను నాయన వాక్యం నేర్పించి వారందరికీ బోధ ఎలా చేయాలో చూపించి సమాజంలోనికి పంపి ఎందరినో మీ వైపుకు ఆకర్షింపచేస్తున్న మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశాల గారికి వృద్ధాప్యంలో మీ కుమారుడికి కావలసిన మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంకా మీ కుమారుని ద్వారా అనేకమైనటువంటి అనుభవ జ్ఞానంతో కూడిన సంగతులు మేమంతా విని ఆత్మీయంగా బలపడుతూ అనేకులను బలపరచగలిగే ధన్యత మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, అలానే వేదిక మీద ఉన్న మీ బిడ్డలు, ఈ ప్రాంతంలో సేవను జరిగిస్తున్న సేవకులు, యూనివర్సిటీలోనైనా మరి ప్రసన్నాన్ని మొదలుకుంటే ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ వరకు మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ సమస్తాన్ని వెళుతున్న మాకును విడిచి వెళుతున్న మీ పిల్లల కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించండి. రేపటి దినాన హైదరాబాద్ నగరంలో జరిగే సభను కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ క్రీస్తునామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్.